రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు, వైసీపీ హయాంలో సాక్షి పత్రికకు ఆయాచిత లబ్ధిపై శాసనమండలిలో అధికార విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. వైసీపీ ఎమ్మెల్యేల ఆరోపణలకు కూటమి మంత్రులు ధీటుగా బదులిచ్చారు. తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో దసరా దహనం, విజయవాడ వరద సాయంపై సభ్యుల వాదోపవాదనలతో మండలి వేడెక్కింది. శాసన మండలిలో వివిధ అంశాలపై జరిగిన చర్చలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక్క సాక్షి పత్రికకే అయాచితంగా లబ్ధి చేకూర్చారని, సాక్షిలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వంలో అనేక పోస్టులు సృష్టించి వేతనాలు చెల్లించారని మండలిలో అశోక్ బాబు విమర్శించారు. దీనిపై స్పందించిన మంత్రి పార్థసారథి ఇవన్నీ వాస్తవాలేనని, వాటిపై విచారణ జరుగుతోందని బదులిచ్చారు. సాక్షిలో పనిచేసిన చాలా మంది ఉద్యోగస్తులకి గత ప్రభుత్వంలో అడ్వైజర్స్ గా కానీ లేదా వివిధ హోదాల్లో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి జీతం ఇచ్చేది అధ్యక్ష. దాని మీద ఏదైనా ప్రభుత్వం చేపడుతుందా అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఈ సోషల్ మీడియా వాళ్ళని ఈ డిపార్ట్మెంట్ ద్వారా చెల్లింపులు జరిగిన మాట వాస్తవం అధ్యక్ష. వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దాదాపు మొత్తం 5 సంవత్సరాల కాలంలో 144.6 కోట్ల రూపాయలని ఈ వాలంటీర్స్ కానీ అదేవిధంగా సచివాలయ స్టాఫ్ కానీ చెల్లించింది అధ్యక్ష. ఉన్న సమాచారం ఏంటంటే ఇదంతా కూడా సాక్షి పత్రికే కొన్నారని చెప్పేసి కూడా ఉన్న సమాచారం అధ్యక్ష. తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో దస్త్రాల దహనానికి సంబంధించి మండలిలో రసవత్తర చర్చ సాగింది. తాడేపల్లి ప్యాలెస్ లో మద్యం దస్త్రాలు తగలబెట్టారంటూ మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించాలని చైర్మన్ ను కోరగా మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు ధీటుగా బదులిచ్చారు. ఫైల్స్ తగలబెట్టేశారు తాడేపల్లి కూడా, అవి రికార్డులను తొలగించాలి అధ్యక్ష. పట్టుకోండి, అవి చూపెట్టి రుజువు పెట్టి చెప్పుకోండి, అప్పుడు చేయండి. కానీ ఇలాంటి సభల్లో గౌరవమైన మంత్రి గారు, ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తులు అలాంటి పాసింగ్ రిమార్క్స్ చేయడం అనేది చాలా దురదృష్టం అధ్యక్ష. మీకు అధికారం ఉంది, మీరు ఎంక్వైరీ చేయొచ్చు, అధికారులు మీ మనుషులే చేయొచ్చు, వాస్తవాలు బయట పెట్టండి. ఎవరి ఇంట్లో మా ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం సీసీ ఫుటేజ్ ఇమ్మంటే ఇస్తామా? అక్కడ ఏదైనా జరిగితే ఆ జరిగిందాన్ని నిరూపిస్తే అప్పుడు అడిగితే అప్పుడు ఇస్తారు తప్పకుండా అధ్యక్ష. ఆలోచన చేయండి. మా గుంటూరు ఎస్పీ గారు 4 సార్లు రేఖలు రాశారు. మీ దగ్గర సమాచారం ఉంది, ఆ రోజు ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్తే ఇవ్వకుండా ఏదో ఇక్కడ వచ్చింది అపోజిషన్ లీడర్ అని మీరు ప్రతిసారి మైక్ ఇస్తుంటే ఆయన తెలివిగా మీరు చేసుకోండి, గవర్నమెంట్ ఉంది మీ దగ్గర, గవర్నమెంట్ ఎంక్వైరీ చేసుకుని తెలివిగా ఎంక్వైరీ చేశాం, వివరాలు అడిగితే ఇవ్వకుండా తప్పించుకొని ఈ రకంగా ఎదురు దాడి చేయడం అనేది మంచిది కాదు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలుపైన మండలిలో వాడివేడి చర్చ సాగింది. గత ప్రభుత్వంలో విశాఖలో లారీ ఇసుక 12,000కు దొరికేదని, ఇసుక ధర తగ్గించామని చెబుతూ అధిక ధరకు అమ్ముతున్నారన్న బొత్స ఆరోపణలను మంత్రులు తిప్పికొట్టారు. ఇసుక లోడింగ్ ఛార్జీలే తప్ప ప్రభుత్వం అదనంగా ₹1 కూడా వసూలు చేయడం లేదన్నారు. విశాఖపట్నంలో 2024వ సంవత్సరంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఒక లారీ 10 టన్నుల లారీ 12,000 రూపాయలు దొరికేది అధ్యక్ష. కావస్తే మా బారుని కావస్తే వెళ్తాము, ఆ టారీ కూర్చోబెడతాము, అడుగుతాము. ఈ రోజు కూడా అదే 12,000 దొరుకుతుంది తప్ప మరి 4,000 రూపాయలు 400 రూపాయలు తగ్గాలి కదా అధ్యక్ష. టన్ను కంటే 8,000 దొరకాలి అధ్యక్ష. అసలు 5 సంవత్సరాల కాలంలో 12,000కి ఎప్పుడన్నా విశాఖపట్నంలో లారీ దొరికిందేమో ఒకసారి వారు వెరిఫై చేసుకోమనండి. మనం వెళ్ళాం, విశాఖపట్నం వెళ్ళాం, బిల్డర్స్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళే బిల్డర్స్ కూడా 12,000కి ఎప్పుడన్నా ఒక లారీ కొన్నారేమో వెరిఫై చేద్దాం రమ్మనండి. 12,000 రూపాయలకి 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఒక లారీ ఇసుక దొరికిందేమో మీ ఆధ్వర్యంలో మేము వెరిఫై చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. విజయవాడ వరదలకు సంబంధించి ఇప్పటికీ పరిహారం అందని బాధితులు లక్షల్లో ఉన్నారంటూ వైసీపీ సభ్యులు ఆరోపించగా, ఒక్కరు మిగిలినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి అనిత సమాధానమిచ్చారు. పరిహారం అంశంపై కమిటీ వేయాలని వైసీపీ సభ్యులు కోరగా కుదరదని మండలి చైర్మన్ తెగేసి చెప్పారు. జగన్ ఇస్తానన్న ₹1,00,00,000 కమిటీ వేద్దామా అంటూ మంత్రి అనిత చొరకలంటించారు. ఇచ్చింది ఒక ఇంటికి, ఒక ఇంటికి వస్తే రాజకీయ కొట్టారు. ఇన్సూరెన్స్ ఒక్కళ్ళు కూడా అధ్యక్షగా. ఏదైనా కొంతమంది ఉంటే తీసుకురండి, అంతేగాని 1,00,000 మంది రాకపోతే తక్కువ చేసి మాట్లాడతాం, చాలా తక్కువ అధ్యక్ష. అది ఒక బెనిఫిషరీకి కూడా బెనిఫిట్ డైరెక్ట్ గా ఆన్లైన్ లో వెళ్ళింది అధ్యక్ష. ఆఖరికి ఒక్క మెంబర్ ఉన్నా కూడా ఇస్తామన్నారు. మీరు లిస్ట్ పెట్టండి, కమిటీ ఏముండవు కూర్చో. కమిటీ ₹1,00,00,000 వేద్దామా తమ్ముడు? చెప్పు ఒకసారి. జగన్మోహన్ రెడ్డి ఇస్తారని ₹1,00,00,000 ఉందా? ఇప్పటికీ మేము చిత్తశుద్ధితో ఉన్నాం. నిజంగా జెన్యూన్ గా ఎవరికైనా రాలేదు అనుకుంటే గనక మాకు చెప్తే మేము డెఫినెట్ గా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పుడు ఇంత రాద్దాంతం ఎందుకు అధ్యక్ష?